నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న భారీ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న కర్ణాటకకు చెందిన ఒక అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 15,15,000 రూపాయల విలువ కలిగిన 115 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. గత ఏడాది మార్చి నెలలో నమోదైన దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజనల్ ఏఎస్పీ సుష్మిత పర్యవేక్షణలో నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య, సిసిఎస్ సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం నంద్యాల పట్టణంలోని రైతునగర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు యత్నించిన జాఫర్ అలీ మహమ్మద్ హనీఫ్ సాగర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు నేరంలో తన ప్రమేయాన్ని స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య, నంద్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ షేక్ ఇబ్రహీం, పోలీస్ కానిస్టేబుల్ షేక్ మాలిక్ బాషా, వెంకటేశ్వర్లు, నాగరాజు, గంగారం, కృష్ణమనాయుడు, చాంద్ భాషలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొకసారి ఒక అంతరాష్ట్రీయ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద 4 స్టేట్స్ లో ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉన్నాయి. సో మెయిన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, గోవా ఈ స్టేట్స్ లో వాళ్ళు ఇప్పటి వరకు ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 ఆఫెన్సెస్ చేశారు. నంద్యాల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో డేహెచ్బి చేయడం జరిగింది. ఆ డేహెచ్బిలో ఆల్మోస్ట్ 30 తోలా వరకు ప్రాపర్టీ వాజ్ రోస్ట్, 30 తోలా గోల్డ్. సో మనం అన్ని సిసిటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్ని ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్ని వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జాఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నమెంట్స్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ పర్సన్ మీద ఆల్మోస్ట్ 17 కేసెస్ ఉన్నాయి. అన్ని ఏహెచ్బి, నైట్ హెచ్బి కేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర జరిగిన ఆఫెన్స్లో టోటల్ 4 గ్యాంగ్ మెంబర్స్ షామిల్ అయ్యారు. 4లో ఇంకొకరు గ్యాంగ్ మెంబర్ నితీష్ డాఫ్లే అతని పేరు. అతను కొన్ని నెలల క్రితం ఒక చనిపోయారు అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా 2ని ఇప్పుడు పట్టుకోవాలి. వాళ్ళ కోసం మేము అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా 2ని పట్టుకొని ఇంకా ఈ కేసులో ఏం ప్రాపర్టీ దొంగతనం జరిగింది ఆ ప్రాపర్టీని కూడా మేము రికవర్ చేస్తాము. సో ఇప్పటి వరకు లాస్ అయిన 30 తొల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు రికవరీ చేసి ఒక గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి పేరు జాఫర్ అలీ. ముద్దాయిని అరెస్ట్ చేయడం చేసి ఇప్పుడు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. సో అండ్ ఈ కేసుని ఛేదించారు. సో మన ఏఎస్పీ నంద్యాల్ సుష్మిత ఆమె ఆధ్వర్యంలో ఇది మన దగ్గర ఉన్న 2 టీమ్స్, సిసిఎస్ సిఐ సురేష్ అండ్ సిఐ నంద్యాల్ తాలూకా ఈశ్వర్య. సో అండ్ వాళ్ళతో పాటు ఉన్న అందరూ సిసిఎస్ టీమ్ అండ్ నంద్యాల్ తాలూకా
పోలీస్ పర్సనల్ వాళ్ళు అందరూ ఈ కేసుని బాగా మంచి పని చేసి మంచి హార్డ్ వర్క్ చేసుకొని ఈ కేసుని ఛేదించడం జరిగింది. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ అప్రిషియేటెడ్ ఫర్ దిస్ గుడ్ వర్క్ డన్. థ్యాంక్ యూ.